హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూడండి ఫ్రెండ్స్, నేను ఈరోజు పాలకూరతోని యమ్మీగా చికెన్ అనేది ప్రిపేర్ చేస్తాను. చాలా డెలిషియస్గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది, మనకి త్వరగా కుక్ కూడా అయిపోతుంది. నేను ఇక్కడ పాలకూర అనేది తీసుకొని దాన్ని మంచిగా క్లీన్ చేసుకున్నాను. క్లీన్ చేసుకొని మనం ఇది వాటర్లో వేసుకొని వాష్ చేసుకోవాలి. వాటర్లో వేసుకొని వాష్ చేసుకున్న తర్వాత ఇక్కడ కడాయిని పెట్టుకోవాలి. 3 ఆనియన్స్ పొడుగ్గా కోసుకొని ఇలా వేయించుకోవాలి. ఇప్పుడు అద్రక్ లసన్ పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. దీన్ని కూడా మంచిగా మిక్స్ చేసుకొని మనకు లైట్ గోల్డెన్ కలర్ కింద వచ్చేటట్టుగా వేయించుకోవాలి. మన ఆనియన్ మళ్ళీ జింజర్ పేస్ట్ అనేది మంచిగా కుక్ అయిన తర్వాత దీంట్లో చికెన్ అనేది మనం యాడ్ చేసుకోవాలి. ఇది నేను పసుపు, ఉప్పు, కారం వేసి మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ మనం ఒక 10 మినిట్స్ మంచిగా చికెన్ అనేది రోస్ట్ చేసుకోవాలి, ఆయిల్ అనేది బయటకు తేలేటట్టుగా. ఇప్పుడు అందులో నేను 1 టేబుల్ స్పూన్ కారం అనేది యాడ్ చేస్తాను. చికెన్ మసాలా 1 టేబుల్ స్పూన్, చిటికెడు పసుపు, తగినంత సాల్ట్ అనేది కూడా యాడ్ చేసుకోవాలి. కొద్దిగా గరం మసాలా, ఇవన్నిటిని వేసుకున్న తర్వాత మనం మంచిగా వేయించుకోవాలి. ఇక్కడ పాలకూర అనేది యాడ్ చేస్తున్నాను. అందులో ఇవన్నింటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఒక 15 మినిట్స్ మనం మూత పెట్టుకొని మన పాలకూర అనేది ఇలా కుక్ అయిపోతుంది. ఇప్పుడు దీంట్లో 1 కప్ వాటర్ అనేది యాడ్ చేసుకొని మనం సిమ్ మీద మళ్ళీ కుక్ చేసుకోవాలి. 1 కప్ వాటర్ అనేది యాడ్ చేసుకొని ఒక 15 మినిట్స్ మళ్ళీ మనం కుక్ చేసుకోవాలి సిమ్ మీద. మన యమ్మీ టేస్టీ డెలిషియస్ పాలకూర చికెన్ అనేది ప్రిపేర్ అయిపోయింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా యమ్మీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది, త్వరగా అయిపోతుంది, ఇంకా ఇది హెల్దీ కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.